హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. సో మనం ఈ రోజుల్లో దేని మీదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సో అది డబుల్ త్రిబుల్ దేని మీద అవుతుంది అని ఆలోచిస్తే టక్కున మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే ల్యాండ్. సో ఆ ల్యాండ్ అనేది ఏ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫర్దర్గా అది చాలా యూస్ఫుల్ అండ్ బెనిఫిట్ వస్తుందో అండ్ ఎక్కడ మనం యూస్ చేస్తే మనం కంఫర్ట్ జోన్లో ఉంటామో, సో ఆ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్. సో మనం వచ్చేసి ఈరోజు ఎక్కడ ఉన్నామంటే ఎగ్జిట్ నెంబర్ 6 ఓఆర్ నుంచి 20 మినిట్స్ ఉంటుంది అండ్ గెజ్వెల్ హైవే నుంచి మనకి 3 మినిట్స్ అండ్ స్టేట్ నేషనల్ హైవే నుంచి మనకి 5 మినిట్స్ నుంచి ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి జిఎంకే స్టెర్లింగ్ ప్రాపర్టీస్ అండి. అండ్ వారి యొక్క నేచర్స్ రిట్రీట్ ప్రాజెక్ట్లో ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత పీస్ఫుల్గా ఉన్నది అంటే ఎన్విరాన్మెంట్ అన్నది మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా గ్రీనరీ ఎన్విరాన్మెంట్ అన్నది ఉన్నది అండ్ పీస్ఫుల్ అండ్ కామ్ నేచర్ ఎన్విరాన్మెంట్ ఉన్నది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఆర్చ్ ఉన్నది అండి. ఎంట్రన్స్ వచ్చేసి బ్యూటిఫుల్ ఆర్చ్ ఉన్నది. సో మీరు ఇక్కడ ఆర్చ్ కూడా చెక్ చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది అని. అండ్ కామ్ ఏరియా, పీస్ఫుల్ ఏరియా. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే అంతా కూడా గ్రీనరీయే. సో అంతా కూడా గ్రీనరీ అండ్ పొల్యూషన్ ఫ్రీ అండ్ ట్రాఫిక్ ఫ్రీ మనకి. సో హైదరాబాద్లో మనం చేసుకున్నట్లయితే ప్రతిరోజు మనం ట్రాఫిక్తోనే ఉంటాము. సో ఇక్కడ ట్రాఫిక్ ఫ్రీ, గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ కంఫర్ట్ జోన్ ఫర్ ద కస్టమర్స్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళి సో దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ అన్నీ కూడా చూద్దాం. ఓకే, లెట్స్ గో. అండ్ సో మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఇది మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చేసి 33 ఫీట్స్ మెయిన్ రోడ్స్ అనమాట. సో లోపల వచ్చేసి మనకి 25 ఫీట్స్ రోడ్స్ అనేవి ఉంటాయి, సబ్ రోడ్స్ అనేవి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి పామ్ ట్రీస్ అనమాట. పామ్ ట్రీస్ ప్లాంటేషన్ కూడా ఉంది, ఇవి డిప్ ఇరిగేషన్ ఎవ్రీథింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మీరు మొత్తం టోటల్గా ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, కంప్లీట్లీ గ్రీనరీ ఎన్విరాన్మెంట్ అనేది అయితే ఇక్కడ ఉన్నది. అండ్ లక్కీలీ ఏంటి అంటే మనం ఈరోజు సైట్ విజిటింగ్ వచ్చాము. సో నేను మీకు ఇవన్నీ కూడా వెంచర్ చూపిస్తున్నాను. సో లక్కీలీ ఇప్పుడు ఈరోజు మన దగ్గర ఏదైతే నేచర్ రిట్రీట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సో కృష్ణ గారు మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లోనే సో ఈ యొక్క వెంచర్ ఒక హైలైట్స్ అండ్ దీని ఒక కంఫర్ట్స్ ఎలా ఉంటాయని కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. సో లెట్స్ గో.
సార్ నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ జిఎంకే వాళ్ళ స్టెల్లేజింగ్ ప్రాపర్టీస్ నేచర్స్ రిట్రీట్ చూసిన తర్వాత నాకైతే ఒక కామ్ కూల్ గ్రీనరీ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉండేలాంటి ఫీలింగ్ అయితే నాకు వస్తుందండి. సో చాలా బాగా కూడా డిజైన్ చేశారు ఇదంతా కూడా. సో సార్ మా కోసం, మా వ్యూవర్స్ కోసం, సో దీని ఒక హైలైట్స్ చెప్తారా? చెప్తాను. మీకు వచ్చినాక ఫస్ట్ మీరు బాగున్నది, మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీరు చెప్పినందుకు. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది జిఎంకే స్టెల్లింగ్ ప్రాపర్టీస్ అని మనం ఫామ్ ల్యాండ్ చేస్తున్నాము. దీని హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది కదా. ఎస్ సార్. కాంపౌండ్ వాల్ పర్మనెంట్ కాంపౌండ్ వాల్. ఓకే. సెక్యూరిటీ పర్పస్. ఓకే, సెక్యూరిటీ పర్పస్ రైట్ రౌండ్ ఉంటుంది కాంపౌండ్ వాల్. ఓకే సార్. సో మనకి సెక్యూరిటీ అనేది ఎవ్రీడే 24/7 అనేది ఉంటుంది. రైట్ రౌండ్ ఉంటుంది. రెండవది సీసీటీవీస్ ఉంటాయి. ఓకే. ఎవరు వచ్చి అన్వన్ పర్సన్స్ రావడం చేయడం అలాంటివి జరగదు. ఓకే. మీరు చూసారు కదా గేటు. బ్యూటిఫుల్. ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఎప్పటికీ. ఓకే. ఎవరు వచ్చినారు ఎవరు పోతున్నారు నోట్ చేసుకోవడం జరుగుతుంది. రెండోది మనం ఉన్నాం కదా, ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది 33 ఫీట్ రోడ్. ఇది మెయిన్ 33 ఫీట్ల రోడ్. ఓకే. సో ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి ఇది ఈ మన ఫుట్పాత్ అంటారు. ఇది ఫుట్పాత్ విత్ జాగింగ్ ట్రాక్. మన వాకింగ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ వాకింగ్ అండ్ జాగింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఏంటంటే ఫామ్ ట్రీస్. ఇవి ప్రతి ట్రీకి ఇలా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది, డ్రిప్ సిస్టమ్ ఉంటుంది. ఈ డ్రిప్ కంపల్సరీ ఏంటంటే ప్రతి చెట్టుకు ఎక్కడిదక్కడ మీకు వాటర్ డ్రాప్ అవుతుంది. చూస్తున్నారు కదా. ఎస్ అవును సార్. సో ఎక్సలెంట్ గా ఉన్నది. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ గా మీ డ్రిప్ ఇరిగేషన్ అనేది వచ్చేసింది. సో డ్రిప్ ఇరిగేషన్ వల్ల దానికి ఎంత వాటర్ సఫిషియెంట్ ఉందో సో అది మీరు ఇక్కడ చేస్తున్నారు. అండ్ వచ్చేసి మొత్తం పామే ఇక్కడ అంతా కూడా ఫామ్ ల్యాండ్. ఈ చెట్లు మాత్రం ఫామ్ ల్యాండ్స్. ఇందులో ఇలాంటి ఫ్రూట్స్ అలాంటివి రావు. ఓకే. ఈ లోపల ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లు, ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్. ఓకే. సో మామిడి చెట్లు, జామ చెట్లు, ఆల్రెడీ మామిడికాయలు కాస్తున్నాయి అక్కడ. అవునవును, నేను చూసాను కూడా, చిన్నగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా చూడడానికి. ఇది 33 ఫీట్ రోడ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్ రోడ్స్ ఉంటాయి కదా, ఈ సబ్ రోడ్స్ వచ్చేసి 25 ఫీట్ రోడ్స్. 25 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదేమో ఈ రోడ్ వచ్చేసి ఫామ్ ట్రీస్. ఇవి సబ్ రోడ్స్ ఉన్నాయా? అవును, సబ్ రోడ్స్ బాదం ట్రీస్. ఓన్లీ సబ్ రోడ్స్ బాదం ట్రీస్ ఉన్నాయి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఓకే. ఆల్మండ్ బాదం ట్రీస్. ఓకే. ఇది రెండవది. ఇందులో మనకు 49 ప్లాట్లు ఉన్నాయి. 605 గజాల నుంచి 2400 గజాలకు డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. ఓకే. ప్లాట్స్ అన్నవి సో 605 గజాల నుంచి 2400 గజాల వరకు డిఫరెంట్ ప్లాట్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. డిఫరెంట్ సైజులు ఉంటాయి. ఓకే. రెండోది అంటే ప్లాట్ బట్టి సైజుని బట్టి మీకు ప్లాంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. జనరల్ గా ఒక 600 గజాల ప్లాట్ లో మీకు 15 నుంచి 20 చెట్లు వస్తాయి. ఓకే. దగ్గర 605 స్క్వేర్ ఫీట్ లో మనకి వస్తాయి 20 చెట్లు దాకా వస్తాయి. స్క్వేర్ యార్డ్స్ లో మనకి చెట్లు 20 దాకా వస్తాయి. 15 నుంచి 20 వరకు వస్తాయి. పెద్ద సైజ్ ప్లాట్ లో కొద్ది పెద్దగా వస్తుంది. ఓకే. ఇంకా కొంచెం పెద్ద దాంట్లో పెద్దగా వస్తాయి. మీరు ఫామ్ ల్యాండ్ మనం ఇచ్చే రేట్ వచ్చేసేది ఏంటైతే ఓన్లీ ల్యాండ్ మందమే. దీని సెక్యూరిటీ 3 years వరకు మెయింటెనెన్స్ మేమే ఇస్తాం ఫ్రీ. ఓకే. మీకు ఇంకా అడిషనల్ బెనిఫిట్ అంటే మీరు ఫామ్ మేము కంపెనీ నుంచి ఇచ్చేది ఏంటంటే ఒకటి క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఓకే. స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. ఓకే. ఇండోర్ గేమ్స్ ఇస్తున్నాము, అవుట్డోర్ గేమ్స్ ఇస్తున్నాము, లాన్ ఇస్తాం. అక్కడ మనం ఏదైనా చిన్న పార్టీ చేసుకోవచ్చు. వీకెండ్స్ మీరు వచ్చినప్పుడు క్లబ్ హౌస్లో యూజ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సార్ అద్భుతంగా ఉన్నాయి సార్ మీరు చెప్పినవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటి అంటే మనం హైదరాబాద్ నుంచి ఉంటాము. సో మనకి సిటీస్ ఇది దగ్గరగానే ఉన్నది. సో కొన్ని ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి. సో మనం వీకెండ్ టైమ్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే చాలా కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇది ఏంటి అంటే సో ఓఆర్ మిడిల్లో ఉన్నది అండ్ మనకి 20 minutes ఎగ్జిట్ నెంబర్ 16 చూసుకున్నట్లయితే. అండ్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉన్నది అండి ఇదంతా కూడా. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే మనకి ఇక్కడ క్లబ్ హౌస్ కూడా వస్తుంది అంట. సో ఎవరైనా వీకెండ్ డేస్లో ఎంజాయ్ చేయాలి అనుకుని రావాలి, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయంటే డైరెక్ట్గా మీ మైండ్లోకి స్ట్రైక్ అవ్వాల్సింది ఫస్ట్ నేచర్ రిట్రీట్ అండి. అది జిఎంకే వారి ఒక నేచర్ రిట్రీట్ ప్రాజెక్ట్ అనేది మీ మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సిందే. ఇంకొక విషయం అండి, మీరు ఇందులో ఇప్పుడు మనం ఒక ఫామ్ హౌస్ బిల్డప్ చేసుకున్నాం అనుకోండి ప్లాట్లో. ఓకే. వీకెండ్స్ రెంట్కి ఇచ్చుకోవచ్చు, మన అవసరం ఉన్నప్పుడు రెంట్కి ఇచ్చుకోవచ్చు. మన ఇంట్లో చిన్న ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, గెట్ టుగెదర్ పార్టీస్ ఉన్నాయని ఇక్కడ నిర్వహించుకోవచ్చు. మన వాటర్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ప్లస్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తున్నాం. ఈ స్ట్రీట్ మొత్తం మళ్ళీ ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఓకే. అలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మనము
ఇంట్లో జరిగే చిన్న ఈవెంట్స్ మనం మెయింటైన్ మనం ఇక్కడ నిర్వహించుకోవచ్చు. ప్లస్ మళ్ళీ మనం వీకెండ్స్ ఎవరికైనా రెంట్కి ఇచ్చుకున్నా మనకు నెలకు ఒక 30,000-40,000 ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. ఓకే ఓకే. సో ఒకవేళ ఈ ఫామ్ ల్యాండ్ అనేది ఒకవేళ మనం కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత మనం ఒక ల్యాండ్కి ఎవరికైనా రెంట్కి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి 25 to 35 వరకు రెంట్ అవైలబిలిటీ అనేది ఉన్నది. ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను మీకు అవునండి. సో మీరు ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు కూడా ఫెసిలిటీస్ మీరు ఏదైతే కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వేరే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ నుంచి మీకు ఏంటి సార్ అసలు డిఫరెంట్ ఏంటంటే మీరు ఇచ్చే ఒక బెనిఫిట్ ఏంటి? డిఫరెంట్ ప్రాజెక్ట్ మేము ఇచ్చే డెవలప్మెంట్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. రెండోది ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్కు మధ్యలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు త్రిబుల్-ఆర్ డెవలప్ అవుతుంది, ఓఆర్ఆర్ త్రిబుల్-ఆర్ డెవలప్ అవుతున్నాయి. ఓకే. ఈ మధ్యలో ఉన్న ల్యాండ్స్ చాలా హై రేట్స్ పోతున్నాయి కాబట్టి మీకు 2 సంవత్సరాల లోపల ఇది డబుల్ ట్రిపుల్ కూడా కావచ్చు. ఓకే. సో ఇది వచ్చేసి 2 times కాకుండా డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మన కస్టమర్స్. అది కూడా అవకాశం ఉంది. సో చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల సో ల్యాండ్ రేట్ అనేది ఫ్యూచర్లో ఒక 2-3 yearsలో మనకి డబుల్ ట్రిపుల్ ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయని చెప్పారు. 100%. ఎస్ సార్, గ్రేట్ టు హియర్. తర్వాత ఏంటి అంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చాలా వరకు ప్లాన్స్ ఉన్నాయి మనకి. అండ్ సార్ ఈ ప్లాన్స్ అనేవి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారు? ఇది 3 years ఆఫ్ ఏజ్ ప్లాంట్ తీసుకొచ్చి మనం ఇక్కడ నాటాం. ఓకే. 3 years ఆఫ్ ఏజ్ ఉన్న ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ నాటాం. ఓకే. నాటిన ప్లాట్ ఒక ఆల్రెడీ 6 months 1 year నుంచి మనం మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. అయితే మేము మార్కెటింగ్ కంటే ముందే ప్లాంటేషన్ చేశాం. మార్కెట్ ముందే ప్లాంటేషన్ చేశాం. రెండోది ఇప్పుడు ఇంకొక సంవత్సరము 2 సంవత్సరాలు అయిపోతే ప్లాంట్ కూడా చాలా పెరుగుతాయి. అవునవును, చాలా అద్భుతంగా ఉంటుంది. అవునవును. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చిన్న ఖాతాలు స్టార్ట్ అయిపోయినాయి వీటికి. ఓకే. చూపిస్తాం ముంగట మీకు అక్కడక్కడ ఉన్నాయి ఖాతాలు కూడా స్టార్ట్ అయినాయి. కాకపోతే ఈ ఏజ్లో ఖాతా ఉంచొద్దని చింపేస్తుంటాం. ఓకే ఓకే. సో అది తుడిమేస్తారు ఇంకా? తుడిమేస్తుంటాం. ఓకే. సో తుడిమేసిన తర్వాత ప్లాంట్ అని కొంచెం బిగ్గా అవుతాయి. సో ఫ్రూట్ కూడా రైపింగ్ వచ్చినప్పుడు బాగుంటాయి అని చెప్పేసి. సార్ ఆసమ్ ఉంది సార్. సో చూసారే కదా వ్యూవర్స్, ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ప్లాట్ స్టార్ట్ చేయక ముందే ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాంట్ మెయింటైన్ కూడా స్టార్ట్ చేశారు. సీతాఫల్ ట్రీ. ఓకే సార్. సీతాఫల్ చిన్న సీతాఫల్ వస్తుంది సార్. యూజ్ గా తీసేసేయాలి ఇవి. ఓకే ఓకే. సో ఇప్పుడు తర్వాత దీన్ని ఉంచాలి. ఓకే ఓకే. సో అందుకని ఇప్పుడు మామూలు సీడ్లింగ్ చేసేస్తారు మీరు. ఇది చూడు సీతాఫల్ చూసారా ఎంత బాగున్నది. సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నదో, ఎంత అద్భుతంగా ఉన్నది ఇక్కడ సీతాఫల్ అన్నది. చూడండి ఇక్కడ ఎంత బాగున్నది అంటే ప్లాంట్. అండ్ ఇవి కూడా చూడొచ్చు మీరు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది చిన్న ఏజ్లోనే సీడ్లింగ్ చేసేస్తారు అంటే, ఎందుకంటే అది బాగా గ్రో అవ్వాలి, ఆ తర్వాత రైప్కి రావాలి కాబట్టి ఆటోమేటిక్గా సీడ్లింగ్ అని చేస్తారు. అండ్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మ్యాంగో ట్రీస్ అండి. మ్యాంగో సీతాఫల్. ఇక్కడ చూడండి జామకాయ ఎంత అద్భుతంగా ఉన్నదంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది జామకాయ చూడడానికి కూడా. సో ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా సో న్యాచురల్గా ఇలా పండించారండి. సో ఫర్టిలైజేషన్ కూడా అద్భుతంగా ఉన్నది. సో ఇది సపోటా చెట్టు అండి. సో ఇది వచ్చేసి ఇక్కడ సపోటా చెట్టు. సపోటా స్టార్ట్ అయింది చూడండి. యా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సపోటా కూడా స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కూడా మనం. సపోటాస్ కూడా స్టార్ట్ అయినాయి మనకి. సార్ ఇక్కడ చాలా బాగా చేశారు సార్ మీరు, ఫెర్టిలైజేషన్ కానీ ప్లాంటేషన్ కానీ. సో గ్రీనరీ ఒక ఐడియా కూడా ఫుల్ ప్యాక్ ఉంది. ఇది ఎలాంటి ఫర్టిలైజర్ లేకుండా మన భూమిలో ఉన్న అంటే గ్రోత్ చాలా భూమిలో గ్రోత్ ఉంది. ఎరువులు భూములు ఉన్నాయి. ఏ చెట్టుకు మనం ఎరువులు చదువుతలేము. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మ్స్ అంటారు కదా, ఆ టైపులోనే పెరుగుతున్నాయి. ఓకే ఓకే. సో ఏంటంటే ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా ఆల్రెడీ ఆర్గానిక్ ఫార్మ్ కాబట్టి ఆర్గానిక్ గానే ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి. సో కృష్ణ గారు మాకు చాలా లక్కీ అండి, మేము అసలు ఈ రోజు ఈ ప్లాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము. లక్కీగా మీరు ఉన్నారు. సో మీ మాటల్లోనే మా ప్రేక్షకులకి అందరికీ కూడా వివరించారు ఇక్కడ ఉన్న దాని ఒక హైలైట్స్ అన్నింటి కోసం కూడా. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్,
సో నా జిఎంకే వారు ఒక నేచురల్స్ రిట్రీట్ ప్రాజెక్ట్ అన్నది ఎంత అద్భుతంగా ఉన్నది అంటే సో నాకే ముందు ఇక్కడ తీసుకోవాలని అనిపిస్తుంది. అండ్ ఇంకొక హైలైట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ ఏంటి అంటే నార్మల్గా ఎవరైనా ఒక ఫామ్ ల్యాండ్ వాళ్ళు పర్చేస్ చేశారు అంటే సో వాళ్ళే డైరెక్ట్లీ వచ్చి వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి, లేదు అంటే ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మన వాళ్ళు ఇస్తున్నది హైలైట్ ఏంటి అంటే సో నేచురల్స్ రిట్రీట్ వాళ్ళే ఏం చేస్తున్నారంటే సో వాళ్ళే మెయింటెనెన్స్ మనకి 3 years పాటు ఫ్రీ మెయింటెనెన్స్ అనేది ఇస్తున్నారు. 3 years అండి, 3 years పాటు వాళ్ళే ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. అండ్ మనం ఓన్గా సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోకుండా వాళ్ళు కూడా కంప్లీట్ ఈ యొక్క ప్రాజెక్ట్కి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. వేరొక ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే ఎక్కడ కూడా మీకు 3 years పాటు ఫ్రీ మెయింటెనెన్స్ అనేది ఇవ్వరు, బట్ మన వాళ్ళైతే ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు. ఒకవేళ మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్నా సరే మీకు అది అవ్వడం లేదు, మ్యాన్ పవర్ లేదు అంటే మీరు డైరెక్ట్గా మన లైక్ జిఎంకే స్టెరిలైజింగ్ ప్రాపర్టీస్ నేచురల్ రిట్రీట్స్ వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళే ఇక్కడ దగ్గరే ఉండి అన్నీ చూసుకొని అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో దాంట్లో అయితే మీరు ఏమీ లైక్ ఇంత దూరాలు ఉన్నాయి కదా సో మేము చాలా ట్రావెలింగ్ చేయాలి అనే ఐడియా మీరు పెట్టుకోవద్దు. ప్రతిదీ కూడా ఎలా అంటే వాళ్ళు మన హోమ్, మన సొంత ఇల్లు మనం ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటామో సో ఇక్కడ ఫామ్ హౌస్ కూడా వాళ్ళు అలాగే కన్స్ట్రక్షన్ చేసిస్తారు అండి. సో నాకు ఇక్కడైతే చాలా అద్భుతంగా నచ్చింది, నాకు ఎప్పుడెప్పుడు తీసుకోవాలనిపిస్తుంది నాకే అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా ఫామ్ ల్యాండ్ తీసుకోవాలి, పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఫస్ట్ మీ మైండ్కి రావాల్సింది జిఎంకే స్టెర్లింగ్ ప్రాపర్టీస్ నేచర్స్ రిట్రీట్. ఓకే, సో ఇది మీ మైండ్లో రావాల్సింది. సో నాకైతే ఎప్పుడెప్పుడు తీసుకోవాలనిపిస్తుంది. అండ్ కృష్ణ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. సో మా వ్యూవర్స్కి మాకు కూడా దీని ఒక హైలైట్స్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎక్కడ కూడా మనకి ప్రాజెక్ట్స్ బయట ప్రాజెక్ట్స్ కంపేర్ చేస్తే ఈవెన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇస్తున్నారు ఫెసిలిటీస్ అన్నీ కూడా. సో మన కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు ఇంత టైం మీరు కేటాయించి మాకు దీని మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెల్కమ్ సార్. సో వ్యూవర్స్, సో మీరు ఈ జిఎంకే స్టెరిలైజింగ్ ప్రాపర్టీస్ నేచర్ రిట్రీట్స్ మీరు పర్చేస్ చేయాలి, మీరు కొనాలి అనుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఒకవేళ మీరు ఎప్పుడైనా సైట్ విజిట్కి మీరు ఇక్కడికి వచ్చారు, సో సైట్ విజిట్కి వచ్చి సో మీరు ఎవరితోనో మాట్లాడాలనుకుంటున్నారన్నా సరే ఇక్కడ ఎవరైనా సరే మీకు 24/7 అవైలబుల్గా ఉంటారు. సో మీరు వాళ్ళతో వచ్చి కాంటాక్ట్ అవ్వి మీరు దీనికోసం కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఎండ్కి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటి అంటే సో జిఎంకే వాళ్ళు ఒక నేచర్స్ రిట్రీట్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి 2 branches ఉన్నాయి. ఒకటి బంజారా హిల్స్లో ఉన్నది అండ్ ఇంకొకటి కుకట్పల్లిలో ఉన్నది. ఓకే, అంటే ఎవరైనా సరే ఇంత దూరం రావాలా, ఇంత దూరం ట్రావెల్ చేయాలనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఏంటి అంటే మీరు డైరెక్ట్గా బ్రాంచ్ ఆఫీస్ అనేది ఉన్నాయి 2 అండి. ఒకటి బంజారా హిల్స్ అండ్ కుకట్పల్లిలో ఉన్నది. అండ్ ఒకవేళ మీరు నేచర్ రిట్రీట్కి వచ్చి విజిట్ చేసినట్లయితే సో ఇక్కడ కూడా ఉన్నది జిఎంకే స్టెరిలైజింగ్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒకటి. ఓకే, సో ఇక్కడ కూడా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ ఏదైతే మనకి నేచరల్స్ రిట్రీట్ అనేది ఉన్నదో సో ఇది ప్రతి వీక్ డేస్లోనే ఓపెన్ ఉంటుందండి. సో ఒకవేళ మీరు చాలా దూరంగా ఉన్నది కదా సో సైట్ సీయింగ్ కోసం మేము ఇంత దూరం రావాలా సో పర్చేస్ దానికోసం అని మీకు అనిపించినట్లయితే సో మన హైదరాబాద్లోనే 2 branches ఉన్నాయండి వీళ్ళకి. ఒకటి బంజారా హిల్స్ అండ్ ఇంకొకటి కుకట్పల్లిలో ఉన్నది. సో ఈ 2 branchesలో మీరు ఎక్కడైనా విజిట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఏమైనా లాంగర్ డిస్టెన్స్ మీరు వచ్చినట్లయితే ఇక్కడ కూడా ఉన్నది. సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఆఫీస్ అనేది. సో ఇక్కడ కూడా వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి ఎంత దూరం వస్తున్నాము సో ట్రావెలింగ్ ఏమైనా ఛార్జెస్ ఉంటాయి, ఇబ్బంది అవుతున్నట్లయితే జిఎంకే వాళ్ళే మనకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో మీరు ఎక్కడి నుంచి అయినా మీరు సైట్ విజిట్కి రావాలి అంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు తీసుకోవాలనుకుంటున్నారు, సో మీరు ఇక్కడికి రావాలనుకుంటున్నారు, సో దీనికోసం ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు, సో ఎంత కాస్ట్ ఉంటుంది ప్రతిదీ కూడా ఇక్కడ కింద స్క్రీన్ మీద డిస్ప్లే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీరు చెక్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ రోజుకి అయితే నేను ఈ వెంచర్కి వచ్చాను అండి. జిఎంకే వాళ్ళు అయితే నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను, అంత అందంగా తీర్చిదిద్దారు మొత్తం అంతా కూడా. సో నాకు ఎప్పుడు తీసుకోవాలనిపిస్తుంది. సో మీరు కూడా వచ్చి ఇక్కడ పర్చేస్ చేసి మీరు చూడండి. అండ్ సో బీ హ్యాపీ, స్టే హ్యాపీ.